మా ఊరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చల్లగరిగిన ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో నేను పుట్టి పెరిగి 10th వరకు అక్కడే చదువుకున్నాను. నాకు పాటలంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. మా ఇంటి పక్కన గుళ్ళో మైకులో రోజు పొద్దున్నే పాటలు వస్తూ ఉంటే రోజు పొద్దున్నే పాటలు విని ఆ గుళ్ళో భజనలు చేసేవాడిని. అట్లాగే పక్కనే గ్రంథాలయంలో పుస్తకాలు బాగా చదివేవాడిని. అలా చిన్నప్పటి నుండి సంగీతంతో సాహిత్యంతో పాటు నేను పెరుగుతూ వచ్చి హైదరాబాద్లో JNTలో EEE ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి సినిమా రంగంలోకి అడుగుపెట్టి నా మొట్టమొదటి పాట 1995లో తాజ్ మహల్ అనే సినిమాలో రాశాను. మంచు కొండల్లోన చంద్రమా, మంచు కొండల్లోన చంద్రమా, చందనాలు చల్లిపో, మెచ్చి మేలుకున్న బంధమా, అందమంతా అల్లుకో, మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో మధురమీ సంగమం. 1995లో మొదటి పాట రాసిన నేను అప్పటి నుండి ఇప్పటి వరకు 2020 వరకు దాదాపు 25 సంవత్సరాల్లో, నిన్న మొన్న వచ్చిన రంగస్థలం వరకు 25 సంవత్సరాల్లో 830 సినిమాల్లో 3300కు పైగా పాటలు రాశాను. ఒక చిన్న తెలంగాణ గ్రామంలో నుండి వెళ్ళి సినిమా మహాసముద్రం లాంటి మహాసాగరం లాంటి సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి మరి ఇన్నేళ్ల సాహితీ ప్రస్థానం కొనసాగించడానికి నేను కొన్ని సూత్రాలు కొన్ని పద్ధతులు అవలంబించాను. అవి మీ మాస్టర్లు మీ సార్లు మీకు చెప్పే ఉంటారు. కానీ నేను నా అనుభవాలను దృష్టిలో పెట్టుకొని నా అనుభవాలతో నా పాటలతో ముడిపెట్టి ఆ సూత్రాలను చెబుతాను. నేను 5 సూత్రాలను అవలంబించాను, ఆచరించాను. అందులో మొదటి సూత్రం ఏంటంటే కొత్తదనం, ఫ్రెష్నెస్. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు మిత్రులందరం ఒక కేఫ్లో టీ తాగుతున్నాం. ఇరానీ కేఫ్లో టీ తాగుతుంటే మిత్రుల్లో ఒకతను లేసి అన్నాడు, ఏంటయ్యా ఒక చిన్న చర్చ లేవదీసి ఏమన్నాడంటే, ఏరా సినిమాల్లో ఒక అమ్మాయి అబ్బాయిని పొగడాలంటే ఎప్పుడు ఒకే రకమైన మాటలు ఏంట్రా, కళ్ళు కలవల్లా ఉంటాయి, ముక్కు సంపెంగలా ఉంటాయి, పెదాల దొండపళ్ళలా ఉంటాయి, మెడ శంఖం, కురులు మేఘాలు, ఇలాంటి మాటలతోనే అన్ని పాట ఇలాంటి మాటలతోనే ఉంటాయి. కొత్త రకం మాటలతో కొత్త రకం పోలికలతో పాట రాదా అన్నాడు వాడు. సరే అని చెప్పేసి నేను ఆ ఆలోచన నా మనసులో పడి నేను రూమ్కి వెళ్ళి కొత్త రకంగా ఆ రోజు ఆలోచించి ఒక పల్లవి రాసుకున్నా, జేబులో పెట్టుకున్నా. సినిమా రంగంలోకి అవకాశాలు వచ్చిన తర్వాత ఎవరు పిలిచినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాట కాదు ముందు నా పాట వినిపించేది. వినండి భయ్యా వినండి భయ్యా అంటే అందరూ విన్నారు. కానీ ఎవరు వాళ్ళ సినిమాలో పెట్టుకోలేదు. అబ్బా ఇది కొంచెం మెల్లగా ఉంది, ఇది ఇంకోలా ఉంది, అర్థమవుతుందో కాదో, వర్కౌట్ అవుతుందో కాదో అని అందరూ ఆ పాటను పెట్టుకోవడానికి ఎవరు సుముఖత వ్యక్తం చేయలేదు. అయినా విసుగు విరామం లేకుండా ప్రయత్నిస్తూ ఉంటే ఒక మిత్రుడు ఒక సినిమాకి వెళ్ళినప్పుడు దర్శకుడు ఆయనకు వినిపించగానే భయ్యా చాలా బాగుంది, నేను దర్శకుడినైతే గనక నా మొదటి సినిమాలో మొదటి పాటగా రికార్డ్ చేస్తానని మాటిచ్చి రికార్డ్ చేశాడు. ఆ దర్శకుడి పేరు వివి వినాయక్, ఆ సినిమా పేరు ఆది. ఆ పాట నీ నవ్వుల తెల్లదనాన్ని, నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది, ఇవ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు, నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది, ఇవ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు, నీ కోకను సీతాకోక, నీ పలుకును చిలకల మూక, నీ చూపును చంద్రరేఖ, నీ పొంగును ఏరువాక, బదులిమ్మంటూ బతిమాలాయి, ఇవ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు, అసలు ఇవ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు. ఇది ఆ పాట. అయితే తమాషా ఏంటంటే ఈ పల్లవిలో ఇవ్వొద్దు 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 అన్నందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆ సంవత్సరం నాకు నంది పురస్కారం ఇచ్చేసింది. ఈ పాట ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే కొత్తదనం ముందు తిరస్కరింపబడుతుంది, కొత్తదనం ముందు తిరస్కరింపబడుతుంది, ఆ తరువాత ప్రశ్నింపబడుతుంది, ఆ తరువాత విమర్శింపబడుతుంది, ఆ తరువాతే గుర్తింపబడుతుంది, ఆ తరువాతే కీర్తింపబడుతుందని ఈ పాట ద్వారా నేను తెలుసుకున్నాను. ఇక నేను ఆచరించే రెండవ సూత్రం ఏకాగ్రత. కీరవాణి గారు, నేను, రాఘవేంద్ర గారు ఒకసారి హైదరాబాద్ నుంచి ఒక సినిమా సంగీత చర్చల కోసం కాకినాడ వెళ్ళాం. వెళ్ళి ఒక హోటల్లో కూర్చున్నాం.
కీరవాణి గారు రాఘవేంద్ర గారు సందర్భం చెప్పగానే కీరవాణి గారు ఒక బాణి ఒక ట్యూన్ చేసి ఇచ్చి పాట రాస్తున్నాడని పంపించారు. సరే రాద్దామని రూమ్కి వెళ్ళాను. సాయంత్రం 8 అవుతుంది. కూర్చున్నాను, రాద్దామని కూర్చున్నాను. అది పెళ్లిళ్ళ సీజన్ కావడం మూలాన ఎవరిదో పెళ్ళయి ఆ హోటల్లో వాళ్ళ రిసెప్షన్ కార్యక్రమం నడుస్తుంది. ఆర్కెస్ట్రా విపరీతంగా కేకలు, అరుపులు, కేరింతలు, చప్పట్లు, అల్లర్లు. రాద్దామంటే మనసు కేంద్రీకృతం కావట్లేదు, లగ్నం కావట్లేదు. సరే ఈరోజు వదిలేద్దాం, రేపు పొద్దున చూసుకుందాం లేదు అనుకున్నా. కానీ మళ్ళీ భయం వేసింది. మధ్య తరగతి మనస్తత్వం తాలూకు భయం వెంటాడి పాట రాసుకోకుండా పొద్దున్నే రాఘవేంద్ర గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటారో, పెద్ద దర్శకుడు అవకాశం చేజారిపోతున్న భయంతో మనసును, తనువును, ఆత్మను, హృదయాన్ని, చిత్తాన్ని, బుద్ధిని కాగితం మీద, కలం మీద పెట్టి ఎలాంటి శబ్దం చెవిన పడకుండా, చెవిని చేరనివ్వకుండా ఆ రోజు అక్కడ ఒక పాట రాశాను. అప్పుడు అక్కడ పుట్టిన పాటే. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. నోటు బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్స్ ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపర్ ఫ్లైటులు, రాధజెల్లో నుండి రాబర్ట్ లాగిన రబ్బర్ బ్యాండులు, రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, మరపురాని తిరిగి రాని గుర్తులండి. మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి, అంత పెద్ద మాటలు దూరుకోండి. ఆ అల్లరంటే మాకు కూడా సరదాలేండి. We miss all the fun, we miss all the joy, we miss you. రాసరికి రాత్రి 11 అయింది. వెంటనే రాఘవేంద్ర గారికి ఫోన్ చేశాను. సార్ అయిపోయింది, గురుగారు పాట రాశాను, పల్లవి చరణం రాశానన్నా. చెప్పబయ్యా అన్నారు. పల్లవి చరణం చెప్పాను. చెప్పిన తర్వాత చాలా బాగుందయ్యా అన్నారు. సార్ రెండవ చరణం ఎలా రాద్దామో నాకు అర్థం కావట్లేదంటే, ఏముందయ్యా, పల్లవిలో విద్యార్థులు వాళ్ళ గురించి వాళ్ళు పాడుకున్నారు కదా, రెండవ చరణంలో విద్యార్థులు అందరూ కలిసి గురువుల గురించి పాడితే ఎలా ఉంటుందో రాయవయ్యా అన్నారు. ఏముంది, చిన్న ఆధారం చాలు కదా మనం అల్లుకుపోవడానికి. వెంటనే రాయడం మొదలెట్టా. బాటనీ మాస్టారు బోడి గుండు పైన బోలెడు జోకులు, రాగిణి మేడము, ఎవరు లేరు కదా బాటనీ మాస్టర్, రాగిణి మేడం, మళ్ళీ తర్వాత సమస్య నాకు. రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బాతురూముల్లోన భావ కవితలు, క్లాసు రూముల్లోన కుప్పి గంతులు, సెల్లు ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి అనగానే జగన్ సార్ ఏమన్నారు, మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన ఏమండి, మీ వయసులోన మేం కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. సినిమా రంగంలో నాకంటే ముందొచ్చిన రచయితల్లో అందరూ నాకు గురువులతో సమానం. కానీ ఒక ఆత్రేయ గారు మాత్రం గురువు దైవం ప్రాణంతో సమానం. ఆత్రేయ గారు ఏకాగ్రతకు మారు పేరు, మరో రూపు. ఈ పాట సందర్భంగా నేను ఆత్రేయ గారిని స్మరించుకున్నా. గురుగారు మీలాగా నేను రాయాలి, మీలాంటి ఏకాగ్రత నాకు కుదరాలని స్మరించుకున్నా. ఆ పాట పూర్తి చేశాను. ఈ పాట విడుదలైన తర్వాత ఆ సంవత్సరం ఆచార్య ఆత్రేయ మనస్విని పురస్కారం గురుగారి ఆశీస్సు రూపంలో నాకు ఆ పురస్కారం నాకు లభించింది. గురుగారి ఆశీస్సు నాకు లభించింది. ఏకాగ్రతగా పనిచేస్తే, ఏకాగ్రతగా మనం మనసును పెడితే కనుక ఏ పనైనా మనం పూర్తి చేయగలం. చిన్నప్పుడు చల్లగరిగా మా ఊళ్ళో
రేడియో కూడా ఉండేది కదా మా ఇంట్లో, రేడియో కూడా లేదు. పాటలు వినాలంటే మైక్లో వినాలి, లేదంటే ఎవరైనా డ్రామా కంపెనీ వాళ్ళు వస్తే ఆ డ్రామాకి ముందు మైక్ పెట్టి రాధా అందించు అంటూ వేస్తే ఆ పాట నేను నేర్చుకోవాలి. రేడియో లేదు. అలాంటి రేడియో కూడా లేని ఒక ఇంట్లో పుట్టిన నేను ఈరోజు నిన్న మొన్న 30 రోజుల్లో ప్రేమించుకోవటం ఎలా అనే సినిమాలో ఒక పాట రాస్తే, నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా, నెలవంకను ఇద్దామనుకున్నా, నీ నవ్వుకు సరిపోదంటున్నా, నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే, నువ్వే వదిలేటి శ్వాసకే గాలులు బ్రతికాయి చూ